భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సీతారామచంద్ర స్వామి ఉత్తర ద్వార దర్శనం నుంచి సోమవారం భక్తులను అనుగ్రహించనున్నారు. రామయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఆలయ అధికారులు టికెట్లను విక్రయిస్తున్నారు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూ ప్రసాదాలను అధికారులు సిద్ధం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు సోమవారం వరకు నిత్య కళ్యాణ వేడుకలను నిలిపివేశారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 23 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు శాఖ బందోబస్తు కల్పించారు. కరోనా కారణంగా 2 ఏళ్ల తర్వాత ఉత్సవాలకు భక్తులను అనుమతిస్తుండటంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి అధికారులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది.